వనపర్తి జిల్లా పానగల్ మండలంలో రైతులకు కేటాయించిన వేరుశనగ విత్తనాల పంపిణీపై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విత్తనాలను ఇచ్చిన వారికే మళ్లిస్తున్నారని, కొన్ని గ్రామాల రైతులకు మాత్రం పూర్తిగా ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందిస్తూ అధికారులు కొందరితో కుమ్మక్కై తమకు అనుకూలంగా విత్తనాలను పంచుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పంపిన వేరుశనగ విత్తనాలను అర్హులైన ప్రతి రైతుకు సమానంగా అందించాలి. లేని పక్షంలో తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రైతులు తమ సమస్యల్ని పట్టించుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని తప్పు కాదు, ఇటు గౌరవ మంత్రి వర్యులు ఉడక రైతులకందరికీ రైతుల పక్షపాతి ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు సార్ ఉడక రైతులకు ఇవ్వమని ఆదేశాలు ఉన్నాయి. కానీ ఈరోజు ఈ మండల వ్యవసాయ అధికారుల తప్పిదం వల్ల ఇచ్చిన గ్రామాలకే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి లీడర్లు గోత్వాల వల్ల డబ్బులు ఇవ్వడం వల్ల ఈరోజు ఈ మండలంలో ఉన్నటువంటి రైతులకు రైతు విత్తనాలు అనేవి షార్టేజ్ జరుగుతూ ఉంది. మేము అడుగుతా ఉన్నాం అధికారులను, మీరు ఏ ప్రాతిపదిక మీద ఈరోజు విత్తనాలు వచ్చినాయో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ రైతు విత్తనాలు వేరుశనగ విత్తనాలు అన్ని గ్రామాలకు సప్లై చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. కానీ ఈరోజు అధికారులు వాటి అన్నిటి తుకాలకి ఈరోజు రైతులకు ఇవ్వకుండా రాత్రికే ఈరోజు ట్రాక్టర్లతో జారగొడుతుంటే మీరు ఏం చేస్తా ఉన్నారు అధికారులు గారు మేము అడుగుతా ఉన్నాం. మేము ఈరోజు పోలీస్ అధికారులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఈరోజు మహిళా మనులు దాదాపు నిశ్శబ్దంగా ఉండాలి. దేవా గారు మాట్లాడేటప్పుడు ఏంటంటే 4వ తారీఖు మీ గోదావరిలో బస్తాలున్నాయి, మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, మా ద్వారా ఫోటో ఉన్నాయి. రాత్రి ఇక్కడే సాక్షులు ఉంటున్నారు. దానికి సమాధానం చెప్తూ రైతులకు ఎప్పుడు ఇస్తారో మాట్లాడేటప్పుడు లోపల